మన కోపం ఎంతండి? మీ కోపం వస్తే ఏం చేస్తారా? మా చెల్లెమ్మళ్ళు తమ్ముళ్ళు ఏం చేస్తారు? మీకు కోపం వచ్చింది అనుకోండి, టీవీ పగిలిపోద్ది. చెల్లెమ్మళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, గిన్నె పగిలిపోద్ది, బయటకి ఇసిరేస్తారు. ఇలాగా అన్నం కొండ మంచి మేకమాసం కూర ఉండి, చాలామంది చెల్లెలు చూశాను నేను, భర్తతో గొడవపడి కొండతో పాటు మాంసం కూర అంతా బయటకి ఇసిరేసిన వాళ్ళు చూశాను నేను. మన కోపం వస్తే సెల్ ఫోన్ పగిలిపోద్ది కదమ్మా, మన కోపం వస్తే టీవీ పగిలిపోద్ది, మన కోపం వస్తే బిందె పగిలిపోద్ది. అంతే. దేవుడికి కోపం వస్తే భూమి బద్దలైపోద్ది. దేవుడికి కోపం వస్తే ఆకాశం మూసేస్తుంది. ప్రజల దుర్మార్గాన్ని తట్టుకోలేక పాత నిబంధన కాలంలో దేవుడు సంవత్సరాల పాటు భూమి మీదకి వర్షం పడకుండా ఆపేస్తే భూమి ఇనప ముక్కలా మారిపోయింది. నాగలా ఇంకేమైనా దున్నడమా పండించడమా? వర్షం కురిసే వరకు కళ్ళు తేలేసి ఆకాశం వైపు చూశారు. ఇలాంటి చరిత్ర కలిగిన దేవుడు మనవాడు. ఆ దేవునికి దగ్గర మనం ఎంత మంచిగా ఉండాలి, ఎంత ఒబిడెంట్గా ఉండాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి ప్రియుల.